మళ్ళీ ఎందుకు ఇచ్చింగ్ వచ్చిందని చెప్పి అబ్జర్వేషన్ అయితే స్టార్ట్ చేశాను. నేనేం ఫుడ్ తీసుకుంటున్నాను, ఎందుకు వస్తుంది అని చెప్పి. దాంతోపాటు ప్యారలల్గా యూట్యూబ్లో సర్చింగ్ కూడా చేశాను, స్కిన్ ఎలర్జీ ఎందుకు వస్తుంది, ఏ ఫుడ్ వల్ల వస్తుంది అని చెప్పి. ఇంకా ఫైనల్గా అయితే యూట్యూబ్లో అయితే చూశాను ఏమేం ఫుడ్ వల్ల ఇచ్చింగ్ వస్తుంది అని చెప్పి, ఏమేమి తినకూడదు అని చెప్పి. ఇంకా అట్లా ఒక 3 days అయితే ఫాలో అయ్యాను. నేను యూట్యూబ్లో చూసినప్పుడు మినపప్పు అంటే దోశలు, ఇడ్లీలు, దాని తర్వాత పల్లీలు, ఎగ్స్, పాలు, ఫిష్ ఇవి తినద్దని అయితే ఉంది. అప్పుడు నేను కంపేర్ చేసుకున్నాను, ఈ ఫుడ్లో నేను ఏం తినట్లేదు, ఏం తింటున్నానని చెప్పి. పాలు తాగట్లేదు, ఎగ్స్ తినట్లేదు, నాన్ వెజ్ తినట్లేదు, అంటే ఇడ్లీ దోశ తింటున్నా, దాని తర్వాత ఇడ్లీ దోశకి పల్లి చట్నీ తింటున్నాను. సరే ఇంకా ఈ 2 to 3 days తినకుండా చూద్దాము ఇచ్చింగ్ తగ్గుతుందా లేదా అని చెప్పి చూస్తే ఇంకా కంప్లీట్గా అయితే తగ్గిపోయింది. అసలు పల్లీలు నాకు పడట్లేదు. పల్లీలు ఎందుకు పడట్లేదు అని అంటే, ఇడ్లీ దోశ తింటున్నా అంటే మినపప్పు పడుతుంది, అదే పల్లీలు తింటే ఇచ్చింగ్ వస్తుంది. సో ఇంకా పల్లీలు కంప్లీట్గా తినడం అయితే మానేశాను. ఫైనల్గా నా స్కిన్ ఎలర్జీకి అయితే సొల్యూషన్ అయితే ఇది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.